ఒక గ్రామంలో గోపాల్ అనే యువకుడు ఉండేవాడు. అతను చిన్నతనంలోనే తన తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారాడు. అతను పూర్వీకుల చిన్న పొలాన్ని ఒకరి ఆధారంగా సాగు చేసుకునేవాడు. కాని పొలం చిన్నదిగా ఉండటంతో ఆ పంటతో అతను కేవలం రోజువారీ అవసరాలను మాత్రమే తీర్చగలిగేవాడు. గోపాల్కు చిన్నప్పటినుంచీ చదువుపై ఆసక్తి ఉండేది. పుస్తకాలు చదవడం, కొత్త విషయాలు తెలుసుకోవడం అతని అలవాటు. కాని తిండికోసం పనిచేయాల్సి రావడంతో అతను చదువును కొనసాగించలేకపోయాడు. అయినా రాత్రిళ్లు పనినుంచి వచ్చాక కొవ్వొత్తి వెలుతురులో పుస్తకాలు చదివేవాడు. ఒకరోజు గ్రామానికి ఆ ప్రాంతంలోనే పేరుగాంచిన పెద్ద భూస్వామి రావడం జరిగింది. అతను తన పొలాన్ని చూసుకోవడానికి వచ్చినప్పుడు గోపాల్ను కలుసుకున్నాడు. గోపాల్ అతడితో స్నేహంగా మాట్లాడాడు. భూస్వామి అతని జ్ఞానాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఇలాంటి తెలివైనవాడి జీవితం పొలంలోనే మగ్గిపోవడం కష్టం. చదువు కొనసాగించు, నువ్వు పెద్దవాడవుతావు అని భూస్వామి గోపాల్ను ప్రోత్సహించాడు. ఆ మాటలు గోపాల్కు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. కాని చదువుకోవడానికి డబ్బు లేకపోవడంతో అతను ఎక్కువ కష్టపడడం మొదలుపెట్టాడు. పొలంలో పనిచేసి రాత్రిళ్లు చాపపైన పుస్తకాలు చదువుకుంటూ ఉండేవాడు. అతని పట్టుదలను చూసి కొందరు గ్రామస్థులు మద్దతు అందించారు. కొందరు పాత పుస్తకాలు ఇచ్చారు. కొన్ని సంవత్సరాలు గడిచాక గోపాల్ పరీక్షలు రాసి గ్రామంలోనే ఉన్న ప్రభుత్వ స్కూల్లో ఉపాధ్యాయుడిగా ఉద్యోగం పొందాడు. తన చిన్న పొలాన్ని బాగా పెంచాడు. పొలం ఆదాయంతో గ్రామంలోని పేద పిల్లలకు పుస్తకాలు కొనిపెట్టేవాడు. ఒకసారి ఆయన విద్యార్థులలో ఒకడు రాష్ట్రస్థాయి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాడు. గోపాల్ ఆనందంతో కళ్ళు చెమర్చాడు. అతని నిబద్ధత ఫలితంగా గ్రామంలోని పిల్లలు చదువులో నూతన ఉత్సాహాన్ని పొందారు. కొన్నాళ్ల తరువాత గోపాల్ తన పొలాన్ని విస్తరించాడు. గ్రామ రైతులకు ఆధునిక సాగు పద్ధతులు నేర్పించేందుకు శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేశాడు. అతని మార్గదర్శనంతో రైతుల ఆదాయం పెరిగింది.